హరియర్ ఫోర్ట్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలాగో నిన్న తిరుమకేశ్వర దర్శనం ఎలాగో కాలేదని ఇక హరియర్ పోర్ట్కి మార్నింగ్ 7:30 8 కల్లా మేము బయలుదేరినాం. నిమ్మలంగా పోతూ 9:30 అట్లా అవుతుందని చెప్పేసి. సో మార్నింగ్ మేము వెళ్ళినా తయారై చాలా బాగుంది. ప్రకృతి మాత్రం లిటరలీ హైలైట్ వ్యూ, హైలైట్ వాతావరణం, చల్లగా ఉంది. కొండ మీదకి అలా పోతుంటే ఇక్కడ చాలామంది పైనుంచి దిగుతుళ్ళు. సో ఇది కొద్దిగా కొండ మాదిరిగానే ఉంది, కొద్దిగా పైకి లైట్గా అప్పే ఉంది, ఒక 35 degrees అట్లా పైకే ఉంది. ఈ నుంచి చూస్తుంటే మాత్రం లిటరలీ బాడీ అంతా చల్లగా ఇట్లా తేమ తాకుతుంది బాడీకి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ. ఈ నుంచి చూస్తుంటే అలా చూడాలనిపించి కాసేపు ఆగినాం. ఇక ఈయనే కొద్దిగా లైట్గా ఒక 2-3 పిక్స్ మంచిగా దిగుద్దామని ఆగేసినాం అన్నట్టు. ఇక్కడ ఆగి మంచిగా వ్యూని కాసేపు ఎంజాయ్ చేసి హరియర్ పోర్ట్కి పోయే దారిలోనే ఇక్కడ ఒకటి ఫ్రీ టిఫిన్ అని ఉంది. సో ఇక్కడ మేము ఒక ప్లేట్ తీసుకున్నాం, ఫ్రీ ఇస్తుళ్ళు అంటే తినడానికి. సాబుదానా ఉప్మా టైప్లో చేసిళ్ళు. సో ఇక్కడ ఫ్రీగా పంచుతుళ్ళు అందరికీ, పోయేటోళ్ళకు, కొండెక్కేటోళ్ళకు, నార్మల్గా పోయేటోళ్ళకు సుతా. సో మేము సుతా ఒక ప్లేట్ తిన్నాం, ఎనర్జీ ఉంటుందని చెప్పేసి. అలాగే ఇక బైక్ ఈడబెట్టాలా, కొండకాడి దాకా తీసుకుపోవాలా లేదా అని మా వాడు కొద్దిగా ఎంక్వైరీ చేసిండు. సో అందరు అన్నారు కొండకాడికి పోతే మీకు పార్కింగ్ ఉంటుంది, సో అక్కడనే పెట్టండి, ఇక్కడ పెట్టకండి అని చెప్పిండు. సో మేము సుది ఇక్కడ రిస్క్ తీసుకోదలుచుకోలే, బండి ఈడబెట్టి సో చక్కగా ఈ పైకి పోవాలి. అక్కడికి పోయినాకనే అన్నీ పార్కింగ్ చేసి ఒక కప్పు చాయ్ తాగి ఇంకా బయలుదేరాలి ట్రెక్కింగ్కి. మొత్తానికి వచ్చేసినాం హరియర్ పోర్ట్కి. ఇక్కడ వచ్చేసి గేట్ వేసిళ్ళు. సో టికెట్ తీసుకోవాలన్నట, పర్ పర్సన్ 30 rupees. సో ఇద్దరం వెళ్ళి ఒక 2 tickets తీసుకున్నాం. మావాడికి ఆగట్లే, వానికి ఇలాంటి కొండలు కోనలు ఎక్కాలంటే చాలా ఇష్టం. సో వాడు ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చూడండి వాని ముఖాలు అక్కల ఎట్లా వెలిగిపోతుందో. వాడు కొండ ఎక్కాలని ఎప్పటి నుంచో తపన పడతాడు అనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే ఆగట్లేడు అస్సలు. హాయ్ గైస్, మొత్తానికి హరియర్ పోర్ట్లో ఒక 50% ఎక్కిన. చాలా దారుణంగా ఉన్నాయి, మెట్లు సుద్ధా లేవు, మొత్తం కొండే. ఇంకా పైకి ఘోరంగా ఎక్కాలా, అసలు అవపడట్లేదు. మబ్బులాల్లో ఉంది కొండ, ఇది కాదు. రాజుగాడు మావాడు దారి తప్పిపోయిండు పాపం. ఇప్పుడు వస్తాడు, ఎటో పోయిండట, ఇప్పుడు ఇంకా రావాలా. మెట్లు పోయిండు. బై ఛాన్స్ వాన పడి ఉంటే మాత్రం ఇగో ఎంత పాకరు ఉందో, పట్టుకుంటాం. ఇంకా గడ్డి తప్పితే ఏం లేదు చేతిలో, స్కిడ్ అయి పడితే అంత అక్కడ ఎక్కడ పడతాం. అటు సైడ్ కొద్దిగా ఎండ కొడతాను.
ఎక్కువ ఇక్కడ మరాఠోళ్ళు చాలా పర్సెంటేజ్ తోటి ఉన్నారు. వాడు ఇప్పుడు అక్కడి నుంచి వస్తాడు. అవపడతాను వీడే చెప్పులు చెట్ల పట్టుకొని వస్తాను. పోరాడు బాగా కష్టపడతాను. చెప్పులు పడేద్దు తెలుసా? చెప్పులు చెప్పులు ఇబ్బంది అట్ట కాదు. నేను ఇరిగిన సిచ్యువేషన్ పడేసుడు దొరుకుడు మళ్ళా పడేసుడు దొరుకుడు. కొంట అంటానా కొండ పడతాను ఇంతసేపు అవ్వలేదు చెప్తాను. స్వర్గానికి దారి. మాటలు ఇది నరకం, ఇది స్వర్గం. ఇంకా హాయ్ గైస్, హరియర్ పోర్ట్ అంటే ఎండింగ్. అది మావాడు యాక్చువల్గా అయితే మాన్సూన్ సీజన్ కాబట్టి మబ్బులు కమ్ముకో ఎక్కడప్పుడైతే కష్టపడి ఎక్కినా కానీ దిగేటప్పుడు ఎట్టుంటుంది. ఇక ఒక్కడైతే ఫిక్స్, వాన పడితే మాత్రం కానిపోయిన పైకి వచ్చుడు. కింద బాటిల్ 20, కొద్ది పైకి ఎక్కితే 30, ఇంకొద్ది పైకి ఎక్కితే 40. ఈడైతే 50 రూపాయలు అంటాను బాటిల్. వాడొకటి ఉంది నాకు తెలిసాడు 60 అంటుంది. అది ఒకటి కలిసిండు టైప్ కడదాం. గైస్ మొత్తానికి కొండ మీదకి వచ్చినాం. కమ్సకం 2-3 అవర్స్ పట్టింది కొండ ఎక్కడానికి మాకు. ఫైనల్లీ ఎడ్జ్కి వచ్చి కూకున్నాం. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా పైకి కోతులు సుతా వచ్చినాయి. చాలా మంది ఒక్కసారి భయపడ్డారా. ఒక 10-15 మెంబర్స్ ఉంటారు. మ్యాక్సిమం ఉన్నాయన్నీ గుంజుకుంటున్నాయి కోతులు. బిస్కెట్లు ఏది ఉంటుంది, నేను రాజుగారి సుతా ఒక్కొక్క బిస్కెట్ ఇచ్చినాం. అవి చింపక ముందే గుంజుకొని ఉరుకుతున్నాయి, అంత ఆకలి మీద ఉన్నాయి అవి. గాయస్ మొత్తానికి కొండ ఎక్కినాం, దిగినాం, వెళ్ళిపోతాను. ఎక్కడైతే బండి అయితే పెట్టినాం అక్కడ. సో గాయస్ మేము ఇక ట్రిప్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.